హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎక్సర్సైజ్ 1.4 ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు థర్డ్ వన్ చెప్తాను చూడండి. ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ దట్ ద రూమ్ టెంపరేచర్ బీ lowered from 40 degrees Celsius at the rate of 5 degrees Celsius every hour. అక్కడ ఏమంటున్నాడంటే ఒక రూమ్ టెంపరేచర్ 40 degrees Celsius 5 అదే మళ్ళీ రేట్ అనమాట. అది మళ్ళీ 5 degrees Celsius ఎవ్రీ హవర్ అంటే ఎవ్రీ అంటే తెలుసు కదా, ప్రతి ఒక్క హవర్కి 5 degrees Celsius, ఓకేనా? అందులో లోవర్డ్ ఫ్రమ్ 40 degrees Celsius అంటే 40 degrees Celsius తగ్గిందనమాట, ఓకేనా? వాట్ విల్ బీ ద రూమ్ టెంపరేచర్ 10 hours ఆఫ్టర్ ద ప్రాసెస్ బిగిన్స్. అదే ఇక్కడ ఎవ్రీ హవర్ 5 degrees Celsius. అదే రూమ్ టెంపరేచర్ 10 hours తర్వాత ప్రాసెస్ బిగిన్స్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నాడు, ఓకేనా? ఫస్ట్ చూడండి, రూమ్ టెంపరేచర్ బి 40 degrees Celsius. అక్కడ 40 degrees Celsius అని ఉంది కదా. సో నెక్స్ట్ ఎవ్రీ 1 hour అనమాట. ఎవ్రీ హవర్ అంటే ప్రతి ఒక్క హవర్, ఓకే? ఎవ్రీ 1 hour ఈక్వల్స్ టు మైనస్ 5 degrees Celsius, ఓకే? సో 1 hour చూడండి, 1 hour 40 degrees Celsius కదా, ఇక్కడ చెప్పాడు కదా 1 hour ఎవ్రీ హవర్ అని చెప్పేసి. సో మైనస్ 5 degrees Celsius ఈక్వల్స్ టు ఎంత, 35 degrees Celsius. అలా 10 hours మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఓకే? నెక్స్ట్ సెకండ్ హవర్ ఎంత, ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్స్ మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి, ఓకే? 35 degrees minus 5 degrees ఈక్వల్స్ టు 30 degrees Celsius, ఓకేనా? ఇప్పుడు థర్డ్ హవర్, ఓకే? థర్డ్ హవర్ ఎంత, 30 degrees Celsius మైనస్ 5 degrees Celsius ఈక్వల్స్ టు ఎంత, 25 degrees, ఓకేనా? అలా 10 hours చేసుకుంటూ వెళ్ళాలి, ఓకే? నెక్స్ట్ ఫోర్త్ హవర్ చూడండి, 25 degrees minus 5 degrees Celsius ఈక్వల్స్ టు ఎంత, 20 degrees Celsius కదా. నెక్స్ట్ ఫిఫ్త్ హవర్, ఓకే? ఇక్కడ 20 degrees minus 5 degrees Celsius ఈక్వల్స్ టు 15 degrees Celsius, ఓకే? సిక్స్త్ హవర్ 15 degrees Celsius minus 5 degrees Celsius ఈక్వల్స్ టు 10 degrees Celsius కదా, ఓకే? నెక్స్ట్ ఎయిత్ హవర్ 10 degrees minus 5 degrees Celsius ఈక్వల్స్ టు 5 degrees Celsius. నెక్స్ట్ ఎయిత్ హవర్ 5 degrees Celsius minus 5 degrees Celsius ఎంత, 5 minus 5, సో 0 degrees Celsius, ఓకే? నైన్త్ హవర్ 0 degrees minus 5 degrees, ఓకే? ఈక్వల్స్ టు minus 5 degrees, ఓకే? 10th హవర్ చూడండి, ఇప్పుడు లాస్ట్ 10th హవర్ అనమాట. minus 5 degrees minus 5 degrees ఈక్వల్స్ టు minus 10 degrees, okay? So the room after 10 hours the room temperature is minus 10 degrees Celsius, ఓకేనా? ఇక్కడ 10th hour minus 10 degrees Celsius అనమాట, ఓకే? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 questions 3 marks are awarded for every correct answer and minus 1 mark is for every incorrect answer and 0 for questions not attempted, ఓకే? ఒక క్లాస్ టెస్ట్లో 10 questions, ఓకే? ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ రాస్తారో వారికి 3 marks, ఓకే? ఎవరైతే ఇన్కరెక్ట్ అంటే ఎవరైతే ఆన్సర్ రాంగ్ రాస్తారో వారికి -1 కట్ చేస్తారు, ఓకే? సో నాట్ అటెంప్టెడ్ వారికి 0, ఓకే? 0. సో ఫస్ట్ వన్ చూడండి, గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హిస్ స్కోర్? చూడండి, 5 కరెక్ట్ అయితే 3 అంటే 3 యాడ్ చేయాలన్నమాట. సో మళ్ళీ ఇన్కరెక్ట్ 5 ఇన్కరెక్ట్ కదా, సో -1 వేసుకుంటూ వెళ్ళాలి, ఓకే? నేను చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, టోటల్ క్వశ్చన్స్ ఎన్ని, 10 కదా. సో కరెక్ట్ ఆన్సర్స్ మార్క్స్ 3, ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి మార్క్స్ -1 కట్ చేస్తారు, ఓకే? నాట్ అటెంప్టెడ్ మార్క్స్ 0, ఓకే?
ఇప్పుడు ఫస్ట్ వన్ చెప్తాను చూడండి. గోపి క్వశ్చన్స్ 5 కరెక్ట్ ఆన్సర్స్ రాశారు కదా, 5 ఇన్కరెక్ట్. సో చూడండి, ఇప్పుడు క్వశ్చన్స్ ఫర్ 5 కరెక్ట్ ఆన్సర్స్ ఎంత, ఫస్ట్ మనం 5 కదా, సో 5 వేసుకొని కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ 3 కదా, సో ఇంటూ 3 ఈక్వల్స్ టు 15. ఓకే, సో క్వశ్చన్స్ ఫర్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చూడండి, ఈ 5 ఇన్కరెక్ట్ కదా, ఎన్ని ఇన్కరెక్ట్ మార్క్స్ అయితే అన్నీ ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ 5 ఇన్కరెక్ట్ కాబట్టి ఇంటూ -1 కట్ చేస్తారు కదా, సో -1 ఈక్వల్స్ టు -5. ఓకే, సో టోటల్ మార్క్స్ చూడండి, ఈ 15 మళ్ళీ -5 ఈక్వల్స్ టు 10 మార్క్స్. ఓకేనా, టోటల్ మార్క్స్ ఎంత 10 మార్క్స్. ఓకేనా, సో నెక్స్ట్ గోపి కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు రేష్మ. ఓకే, రేష్మ గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ గోపి 5 కరెక్ట్ ఆన్సర్స్, కానీ ఇక్కడ 7 కరెక్ట్ ఆన్సర్స్, 5 ఇన్కరెక్ట్ ఇక్కడ, కానీ ఇక్కడ 3 ఇన్కరెక్ట్. ఓకేనా, సో రేష్మ గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హర్ స్కోర్? ఓకేనా, ఇప్పుడు చూడండి, మార్క్స్ ఫర్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఆమె 7 కరెక్ట్ రాసింది కదా, సో 7, సో మార్క్స్ కరెక్ట్ మార్క్స్కి 3 యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 7 × 3 ఈక్వల్స్ టు 21. మార్క్స్ ఫర్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్, 3 ఇంటూ ఇక్కడ -1 కదా ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి, సో 3 × -1 ఈక్వల్స్ టు ఆన్సర్ -3. సో టోటల్ మార్క్స్ ఈ 21 ఇక్కడ వేసుకోవాలి, సో -3, సో టోటల్ మార్క్స్ ఈ 18 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది చెప్తాను. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, రష్మి గెట్స్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్. అంటే 7 క్వశ్చన్స్లో 3 కరెక్ట్ 4 ఇన్కరెక్ట్. ఓకేనా, 7 క్వశ్చన్స్ షీ అటెంప్ట్స్. 7 క్వశ్చన్స్లో తను అటెంప్ట్ చేసింది, 7 క్వశ్చన్స్ టోటల్ అటెంప్ట్ చేసింది, కానీ అందులో 3 కరెక్ట్ 4 ఇన్కరెక్ట్. ఓకేనా, వాట్ ఈజ్ హర్ స్కోర్ అంటే దాన్ని టోటల్ మార్క్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, మార్క్స్ ఫర్ 3 కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా, 3 కరెక్ట్ ఆన్సర్స్ కదా, సో 3 × 3 9, 3 3s are 9. ఓకే, మార్క్స్ ఫర్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, 4 × -1 ఈక్వల్స్ టు -4. ఓకేనా, టోటల్ మార్క్స్ ఎన్నో చెప్పాలి ఇప్పుడు. ఓకే, తన స్కోర్ ఇది 9 - 4. ఓకేనా, ఈక్వల్స్ టు 5 మార్క్స్. ఓకేనా, ఇప్పుడు నా 5th వన్ చూడండి, ఏ మర్చెంట్ ఆన్ సెల్లింగ్ రైస్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఎంత 10 రూపీస్ పర్ ఏ బ్యాగ్ ఆఫ్ బాస్మతి రైస్. ఒక్క బ్యాగ్కి ఓకే పర్ ఏ బ్యాగ్ అనమాట 10 రూపీస్ ప్రాఫిట్ ఆఫ్ బాస్మతి రైస్ సోల్డ్ అండ్ ఏ లాస్ ఆఫ్ 5 రూపీస్ బ్యాగ్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్కి 5 రూపీస్ లాస్. ఓకేనా, సో ఫస్ట్ వన్ చూడండి, he sells 3000 bags of basmati rice and 5000 bags of non-basmati rice in a month. ఒక మంత్లో 3000 బాసుమతి రైస్ అండ్ 5000 నాన్ బాసుమతి రైస్ సెల్ చేస్తారనమాట. ఓకే, వాట్ ఈజ్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్? తన ప్రాఫిటా లాసా మంత్లో ఏ ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతున్నాడు. ఓకే, అంటే తనకు వచ్చేది ప్రాఫిటా లాసా ఒక మంత్లో. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాఫిట్ ఆఫ్ బాసుమతి రైస్ బ్యాగ్స్ ఎంత 10 రూపీస్ ప్రాఫిట్ కదా బాసుమతి రైస్కి. సో లాస్ ఆఫ్ బాసుమతి రైస్ బ్యాగ్స్. ఓకే, నాన్ బాసుమతి రైస్ బ్యాగ్స్కి లాస్ ఎంత 5 రూపీస్. సో ఫస్ట్ వన్ చూడండి, బాసుమతి రైస్ సోల్డ్ ఆఫ్ ప్రైస్ ప్రాఫిట్ 3000 బ్యాగ్స్ 1 మంత్లో చేస్తారు కదా. సో బాసుమతి రైస్ 3000 బ్యాగ్స్ సేల్ చేస్తారు ఇంటూ ప్రాఫిట్ ఇంత వేసేసుకోవాలి. ఓకే, సో 30,000 వచ్చేసింది. నెక్స్ట్ నాన్ బాసుమతి రైస్ సోల్డ్ ఆఫ్ ప్రైస్ లాస్. సో 5000 బ్యాగ్స్ మంత్లో సేల్ చేస్తారు. ఓకే, నాన్ బాసుమతి రైస్ని ఇంటూ లాస్ ఎంత 5 రూపీస్. సో ఇంటూ చేసేయాలి. సో 25,000. సో ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్లో 30,000 మైనస్ 25,000 చేస్తేనే మనకు ప్రాఫిట్ ఆ లాస్ అని తెలుస్తుంది. సో ప్రాఫిట్
5,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ చెప్తాను చూడండి. సెకండ్ రోమన్ చూడండి. ఇఫ్ వీ సెల్ 6,400 నాన్ బాసుమతి రైస్, హౌ మెనీ బాసుమతి రైస్ ఆర్ టు బీ సోల్డ్ టు గెట్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. మనం 6,400 నాన్ బాసుమతి రైస్ సెల్ చేస్తే ఎన్ని బాసుమతి రైస్ సెల్ అవుతాయి, అది ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి. నెంబర్ ఆఫ్ నాన్ బాసుమతి రైస్ సోల్డ్, ఇంతకుముందు చెప్పారు కదా క్వశ్చన్లో 6,400 బ్యాగ్స్ కదా. సో ఇక్కడ రోమన్ 1లో 5 రూపీస్ కదా, చూడండి ఇక్కడ 5 రూపీస్ కదా లాస్కి. సో ఇక్కడ నాన్ బాసుమతి కదా లాస్, సో ఇక్కడ 5 వేసాం కదా, సో ఇంటూ చేసేయాలి. సో 32,000 రూపీస్ వచ్చేసింది. సో ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్ అనమాట ఇది. ఓకే, సో బాసుమతి రైస్ ప్రైస్ ఎంత, 32,000. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ చూడండి. ఈ 32,000 బై బాసుమతి రైస్కి ప్రాఫిట్ ఎంత, 10 రూపీస్. సో ఇలా 10 రూపీస్ వేసేసి మనం డివైడ్ చేసేస్తే 3,200 బ్యాగ్స్. ఓకేనా, అంతే. ఇప్పుడు లాస్ట్ బిట్, 6th బిట్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకేనా, -3 డాష్ ఈక్వల్స్ టు 27 అంటే దేంతో ఇంటూ చేస్తే 27 వస్తుందా అంటున్నాడు. ఓకే, ఇక్కడ 5 ఇంటూ డాష్ -35, ఇక్కడ థర్డ్ వన్ డాష్ ఇంటూ -8 ఈక్వల్స్ టు -56. ఫోర్త్ వన్ చూడండి, డాష్ ఇంటూ -12 ఈక్వల్స్ టు 132. ఓకేనా, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు లాస్ట్ బిట్ చూడండి. -3 ఇంటూ -9 అంటే మైనస్ ఇంటూ మైనసే కదా ఆన్సర్ ప్లస్ వచ్చేది. సో 3 9s 27. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూడండి. 5 7s 35. కానీ ఇక్కడ ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ ఎలా వచ్చిందంటే ప్లస్ ఇంటూ మైనస్. సో అందుకనే ఇక్కడ -7. ఓకేనా, ఇప్పుడు 7 8s 56. కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్. ఓకేనా, సో ఇక్కడ -11 ఇంటూ -12 ఈక్వల్స్ టు 132. ఇక్కడ చూడండి ఆన్సర్స్ బ్లాక్తో రాసినవి. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనసే కదా ప్లస్ వచ్చేది, సో ఆన్సర్ ప్లస్లో ఉంది కాబట్టి -11. ఓకేనా, అంతే. సో ఇక్కడితో ఎక్సర్సైజ్ 1.4 కంప్లీట్ అయిపోయింది. ఓకేనా.